ఫస్ట్ అసలు పిల్లల్లో రెగ్యులర్గా గమనించేటువంటి దంత సంబంధిత సమస్యలు ఎలా ఉంటాయి అంటే పిల్లల్లో దంతాలకు సంబంధించి పళ్ళకు సంబంధించి అంత సివియర్ అయిపోయింది ప్రాబ్లం అనేది మాత్రం ఉండదు. వాళ్ళు చాక్లెట్లు ఎక్కుతుంటూ ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసి మీ టేబుల్ నిండా కూడా చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి. సో వాళ్ళ పళ్ళు పుచ్చిపోవడం కాకుండా సివియర్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళకి? ఎలాంటివి రెగ్యులర్గా గమనిస్తూ ఉంటారు మీరు? అంటే ఇదివరకు మనం చూసేటప్పుడు చిన్నపిల్లలకండి మనం ఎక్కువ వాళ్ళకి ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం అనేది కామన్. అయితే ఏంటంటే బికాస్ ఆఫ్ ఈ ఈటబుల్స్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్ చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, ప్లస్ వీళ్ళు ఇంటర్మిటెంట్ స్నాక్స్ వల్ల. ఇప్పుడు మరీ చిన్న పిల్లల్లో కూడా పళ్ళు పుచ్చిపోయి చూస్తామండి. అంటే వాళ్ళు 1 year 2 years 3 yearsలో కూడా మనం పుచ్చిపళ్ళు చూస్తూ ఉంటాం. వాళ్ళకేమో డిఫరెంట్ కండిషన్. వాళ్ళకి ఏంటంటే ఈ మదర్ ఫీడింగ్ వల్ల కానీ బేబీ బాటిల్ అంటాం, బాటిల్ ఫీడింగ్ వల్ల కానీ ఆ మిల్క్ అట్లానే నోట్లో ఉండిపోయి నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఆ పంటి మీద యాసిడ్స్ రిలీజ్ చేసి ఆ ఇనామెల్ అనేది డిజాల్వ్ చేసింది. సో అక్కడ పళ్ళు పుచ్చిపోతుంటాయి. అది చిన్నపిల్లలకి. కొంచెం ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా పుచ్చిపళ్ళు ఏంటంటే వీళ్ళు చాక్లెట్స్ ఎక్కువ తింటా, వీళ్ళు బ్రషింగ్ సరిగ్గా చేసుకోక మెయింటైన్ చేయక వాళ్ళకే అవుతుంటుంది. అయితే ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. ఈ గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కూడా పళ్ళు ఎక్కువ పుచ్చిపోతున్నాయి. ప్లస్ వీళ్ళు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల నోట్లో ఆ ప్లాక్ క్యాలిక్యులస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. తిన్న ఆహార పదార్థాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా యాక్ట్ చేసి అక్కడ ఆ చిగుళ్ళని కూడా దెబ్బతీస్తుందండి. ఈ మధ్య నేను హెల్త్ క్యాంప్స్ చేసేటప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎన్ని అబ్జర్వ్ చేశానండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటి. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ పిల్లలకి మనం చూస్తుంది ఇప్పుడు ఈ పాలపళ్ళు, ఒక్కొక్క పాలపళ్ళు ఒక్కొక్క టైంలో అది ఊడిపోవాలండి, ఎక్స్ఫోలియేషన్ అంటాం. కానీ అది ఆ టైంకి జరగట్లేదు. అది ఎట్లానే రిటైన్ అవుతున్నాయి. రిటైన్ అవటం వల్ల ఏమవుతుందంటే రావాల్సిన పర్మనెంట్ పన్ను డిఫరెంట్ డైరెక్షన్లో వస్తుంది. సో దీనివల్ల కూడా వాళ్ళకి పళ్ళు ఎగుడు దిగుడుగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక కామన్ ప్రాబ్లం. అయితే మనం ఈ పిల్లల్లో మనం ఇవన్నీ ఎందుకు పెరుగుతుందంటే మెయిన్ రీజన్ ఈజ్ వాళ్ళు ఈ మొబైల్కి, ఈ బ్లూ స్క్రీన్కి అలవాటు పడ్డాళ్ళండి. ట్యాబ్స్కి, మొబైల్కి, టీవీలకి అలవాటు పడిపోయి అదే కాన్సన్ట్రేట్ చేసుకుంటా వాళ్ళు టైంకి సరైన ఫుడ్ తినకుండా, ఎక్సర్సైజ్ లేకుండా బాడీలో అట్లానే కూర్చొని అబ్జర్వ్ చేసి చూడటం అనమాట. మొబైల్ వల్ల వచ్చే దురాగతాల్లో ఇది కూడా ఒకటి. పళ్ళకు కూడా ప్రాబ్లం అండి. మొబైల్ వల్ల కూడా డ్రై మౌత్ అయిపోయిందండి. ఎందుకంటే మొబైల్ కానీ అట్లానే చూస్తూ ఉంటే గేమ్స్ కానీ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల వాళ్ళు, ప్లస్ ఆ మొబైల్ ఆ బ్లూ రేడియేషన్ వల్ల ఏమైందంటే అది రేడియేషన్ అండి. ఇట్స్ వెరీ డేంజరస్ రేడియేషన్ అది. ఈవెన్ వైఫై ఈజ్ ఆల్సో రేడియేషన్. మామూలు కళ్ళకు సంబంధిత వ్యాధులే అనుకున్నాను. సో మొబైల్ ఫోన్ ఎక్కువగా చూసే పిల్లల్లో ఖచ్చితంగా మనం దంత సంబంధిత వ్యాధులు కూడా ఉంటాయండి, పెరుగుతుంటుంది. ఎందుకంటే మౌత్ డ్రై అయిపోతుంటుంది. ఎప్పుడైతే మౌత్ డ్రై అయిపోతుందో నీకు ఆ డెంటల్ డిసీజెస్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట, ఎక్స్పోజ్ అయిపోతుంది ఫాస్ట్గా. అంటే ఒకటేమో పళ్ళు పుచ్చిపోవటం, ఇంకోటి చిగుళ్ళు దెబ్బతింటాం. ప్లస్ వీళ్ళకి ఏంటంటేనండి ఈ మొబైల్ ఎక్స్పోజర్ రేడియేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే ఎటు కదలరు, టైంకి ఫుడ్ తినరు. ఇంకోటి ఎవరన్నా పిలుస్తున్నా సరే వాళ్ళకి వినపడదు అనమాట. అసలు ఈ జాస్లో ఉంటారు, అదే కాన్సన్ట్రేషన్లో ఉంటారు. సో ఏమైందంటే వాళ్ళకి గబాన్లో ఎవరన్నా పేరెంట్స్ కానీ ఎవరన్నా పిలిచినా, ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచినా వాళ్ళకి కోపం వస్తుంటుంది. ఆ కోపంలో వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మనము జనరల్గా చూస్తున్నాం బయట ఎక్కువ ఈ పిల్లల్లో కూడా మన ఒబేసిటీ పెరిగిపోతుంది. ఇదివరకు స్కూల్స్లో మనం చూస్తే దాదాపు 90% ఆఫ్ ద పిల్లలు సన్నగా ఉండేవాళ్ళు, ఓన్లీ 10% లావుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే మనకు అసలు 80% ఆఫ్ ద పిల్లలు లావుగా ఉంటున్నారు. ఎందుకు? బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి ఆటలు లేవండి, గేమ్స్ లేవు, అస్సలు ఆటలు లేదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ తినటం, కూర్చోవటం, టీవీ చూడటం, మొబైల్ చూడటం, ఇదే అలవాటు అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ పెట్టారు. ఆ స్కూల్స్లో ప్లే గ్రౌండ్ అనేది ఉండదు. సో దానివల్ల వాళ్ళకి యాక్టివిటీస్ లేవు అసలు. సో టీచర్స్ కూడా ఇవాళ రేపట్లో ఏమైందంటే మనం చూస్తున్నామండి స్కూల్స్లో, అంటే ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే టీచర్స్ కూడా కూర్చొని మొబైల్ చూసుకుంటారు, పిల్లలేమో వాళ్ళు ఇష్టమైన పని. ఫైనల్గా మొబైల్ వల్ల కేవలం కళ్ళకే కాకుండా పళ్ళకి కూడా పళ్ళకి ప్రాబ్లము, టోటల్ బాడీ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. అంతే కదా మనం డిస్కస్ చేసాం సార్. అండ్ యుక్త వయసులోకి వచ్చాక, అంటే ఈ ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వచ్చాక, సో మనం ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటే పిల్లలు దాటాక, పిల్లలు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే కదా, వాళ్ళకి ఓకే సార్. యుక్త వయసులోకి వచ్చాక అంటే యంగేజ్లో ఉండగా వాళ్ళు టీనేజ్ దాటి ఒక 30 years లోపు ఎలాంటి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు మీరు?
దంత సంబంధమైన అంటే ఎక్కువ ఇదేనండి. మనకేంటంటే ఒకటి పళ్ళు పుచ్చిపోవటం అనేది పక్కన పెడితే వాళ్ళకేంటంటే ఎక్కువ ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటుంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, 30 లోపు వాళ్ళకి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సరిగ్గా బ్రష్ చేసుకోపోవటం వల్ల. జనరల్గా ఏంటంటే బ్రషింగ్ మనం చెప్పేది ఏంటంటే రోజు 2 సార్లు చేసుకోవాలి, మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. మార్నింగ్ నైట్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలండి. జనరల్గా ఏమైందంటే మార్నింగ్ ఏదో హడావిడిగా అటు స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తాను, లేకపోతే ఆఫీస్కి వెళ్తాను, ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్ బ్రష్ చేసుకొని వెళ్ళిపోతుంటారు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయరు. జనరల్గా ఏమైందంటేనండి మనం ఇప్పుడు ఇది పళ్ళు అండి, మనం ఏం చెప్తామంటే ఇట్లా బ్రష్ చిగుళ్ళ నుంచి ఇట్లా పంటి మీదకి పై పళ్ళది ఇట్లా రావాలా, ఇక్కడేమో ఇట్లా కింద చిగుళ్ళ నుంచి పై పంటి మీదకి ఇట్లా వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రషింగ్. వెనకాల పళ్ళు కూడా ఇట్లానేనండి, ఇది కూడా ఇట్లా అనమాట. ఓకే, అయితే ముందల వైపు కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ లోన వైపు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. లోపల కూడా ఇట్లనే ఇట్లా పై పళ్ళు కూడా ఇట్లా చేసుకుంటా ఉండాలన్నమాట ఇక్కడ ఇదంతా. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రషింగ్. సార్ ఇప్పుడు అంటే నాది రెగ్యులర్ డౌట్, మీరు చూపించేటువంటి ఇన్స్ట్రుమెంట్లో కొంచెం ఓపెన్గా పెద్దగా ఉంది, బట్ మన నోరు అంత పెద్దగా ఉండదు, చిన్నపిల్లలు అయితే మరీ ఘోరం. సో అయినా సరే ఇదే టెక్నిక్ వాడాలా ఖచ్చితంగా? ఎవరైనా ఇదే టెక్నిక్ అండి. అంటే ఏంటంటే చిన్నపిల్లలకి మనకి బేబీ బ్రష్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏమైందంటే కొంచెం బ్రష్ పెద్దగా ఉంటుంది. అయితే ఏమైందంటే పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి ఈ పెద్ద బ్రష్ వెనకాల పళ్ళు దాకా వెళ్ళదు, ఎందుకంటే నోరు అంత ఎక్కువ తెరవలేదు కాబట్టి. సో అట్లీస్ట్ 3 ఫింగర్స్ లోనికి వెళ్ళాలి నోరు తెరిస్తే. అది వెళ్ళకపోతే మళ్ళీ అదొక డిఫరెంట్ ప్రాబ్లం, అది నేను తర్వాత చెప్తాను. వీళ్ళకి ఈ పెద్ద బ్రష్ కనుక చివరి జ్ఞానదంతం వరకు వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఒక బేబీ బ్రష్ ఒకటి తీసుకొని ఆ వెనకాల పళ్ళకి మాత్రం బేబీ బ్రష్ వాడుతూ ఉండాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను రెగ్యులర్ పేషెంట్స్ కొంతమంది యంగ్ ఏజ్ వాళ్ళే ఆ వెనకాల జ్ఞానదంతాల దగ్గర 2 పళ్ళ మధ్యలో బోన్ అరిగిపోయి అక్కడ ఎక్కువ డిపాజిట్స్ ఉండి వీళ్ళందరూ సరిగ్గా బ్రష్ చేసుకోక మళ్ళీ వాళ్ళకి మొత్తం క్లీనింగ్ అయినా చేయాల్సి వస్తుంది, టీత్ క్లీనింగ్ అండ్ గమ్ క్లీనింగ్ అన్నీ చేయాల్సి వస్తుంది. ఆ డిపాజిట్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లీడింగ్ కూడా వస్తుంది అక్కడ. సో నేను ఏం అడ్వైస్ చేస్తానంటే వాళ్ళకి ఆ చివరి పళ్ళు కోసం మీరు బేబీ బ్రష్ ఒకటి తీసుకోండి, బేబీ బ్రష్తో వెనకాల పళ్ళు కాన్సన్ట్రేట్ చేసి బ్రష్ చేయండి. మార్నింగ్ మీరు హడావిడిలో సరిగ్గా బ్రష్ చేయకపోయినా సరే అట్లీస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం తిన్నా సరే బాగా పుక్కిలించి పూసేయండి. గార్గిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏం తిన్నా సరే. తర్వాత నైట్ నిద్రపోయే ముందల అట్లీస్ట్ అప్పుడన్నా మీరు అద్దంలో చూసుకుంటా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది. సో దట్ అట్లీస్ట్ మీరు మార్నింగ్ నైట్ 2 సార్లు చేసుకొని ఎవ్రీ 6 months ఆర్ 1 yearకి మీరు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని విజిట్ చేస్తే మీకు మినిమం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎదురుగుండా మిర్రర్ ఉండాలంటారు. అంటే మిర్రర్ ఉంటే మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలరు బ్రషింగ్లో. మిర్రర్ లేకపోయినా మీరు మీ మైండ్తో ప్రిపేర్ అయిపోయి వెనకాల పళ్ళు బ్రష్ వెళ్తుందా లేదా అది మీ కాన్షియస్తో మీరు చేసుకుంటే మెయిన్ వెనకాల పళ్ళు క్లీన్ చేసుకోవడం చాలా కీలకం అండి. ఎందుకంటే మనం నవ్వులేదు వెనకాల పళ్ళుతోనే. వెనకాల పళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా హెల్దీగా ఉండాలి. ఇప్పుడు మనకి పళ్ళు అనేది ఏంటంటే వెనకాల పళ్ళు మనం అన్ని నవ్వులుతూ ఉంటాం. ఓకే, సో ఆ హార్ట్ ప్రెషర్ అంతా వెనకాల పళ్ళలోనే పడుతుంటుంది. సో వెనకాల పళ్ళను మనం కాపాడుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఏమన్నా ఇబ్బంది వచ్చి ఆ పన్ను తీసేస్తే మళ్ళీ అక్కడ న్యాచురల్ టూత్ మళ్ళీ రాదు. సో మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ పన్ను పెట్టించుకోవాలి. ఎంతైనా సరే ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ ఈజ్ న్యాచురల్. ఆ ఫంక్షన్ వేరీ అవుతుంది. సో వీళ్ళనంత వరకు మనం ఉన్న పళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.